అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త, ఘోర ప్రమాదం 70 మంది కన్నుమూత అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగిందనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక సిరియాలో ఘర్షణలు, 70 మంది మృతి, అసాద్ అనుచరులు పోలీసులకు మధ్య హింస. ఇక సిరియా తీర ప్రాంతంలో గురువారం అల్లర్లు చెలరేగాయి. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులపై సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసాద్ అనుచరులు దాడి చేయడంతో ఘర్షణ జరిగింది. 70 మందికి పైగా మరణించారు. గత డిసెంబర్లో అసద్ గద్దె దిగగా సిరియాలో జరిగిన అత్యంత దారుణమైన హింస ఇదేనని అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. మృతుల్లో 35 మంది ప్రభుత్వ సిబ్బంది, 32 మంది అసద్ విధేయులు, 4 పౌరులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక ఘటనలు చెలరేగిన వాడరేవు నగరాలు హోమ్స్, టార్టోస్, లటాకియాలో కర్ఫ్యూ విధించారు. కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోస్టల్ షీల్డ్ రెజిమెంట్ అనే ప్రతిఘటన బృందం ఏర్పడిందని అసద్ కాలపు కమాండర్ చెప్పారు. దాడి అనంతరం ఈ మేరకు వీడియో విడుదల చేశారు.